హాయ్ 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 అయితే మనము మన విరాట్ కోహ్లీ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. విరాట్ కోహ్లీ రెస్టారెంట్ అయితే మనకు ఎక్కడుందంటే మన నాలెడ్జ్ సిటీ, మన హైటెక్ సిటీ ఏరియాలో ఉంది. టీ హబ్ వెనుక ఉంటుంది. సో ఇదైతే మనకు తెలిసిందే కదా, మన లెఫ్ట్ సైడ్లో మన గ్యాలక్సీ బిల్డింగ్. సో నా వ్లాగ్స్లో చాలాసార్లు చూపెట్టినా నేను. ఇంకా ముందు చూసుకుంటే రైట్ సైడ్లో మనకు మై హోమ్స్ ఉంటుంది. సో మై హోము. సో ఇంకా చూసుకుంటే మనకు నీలోఫర్ కేఫ్, రైట్ సైడ్లోనే నీలోఫర్ కేఫ్ కూడా నేను వ్లాగ్ చేసిన. మన టీ హబ్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫేమస్ టీ హబ్. సో ఇంకా ముందు చూసుకుంటే మనకు నాలెడ్జ్ సిటీ. ఆ నాలెడ్జ్ సిటీ లెఫ్ట్ సైడ్లోనే ఉంది మనకు ద లాఫ్ట్ బిల్డింగ్లో మన విరాట్ కోహ్లీ రెస్టారెంట్. ఇదే మామ మన విరాట్ కోహ్లీ రెస్టారెంట్. ఇదే బిల్డింగ్లో మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. ఇంకా వ్యూ అయితే సూపర్ మామ. ఇక్కడ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎంత బాగుంది. అబ్బా 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 అబ్బా. లొకేషన్ అయితే సూపర్ మామ, అదిరిపోయింది అసలు. ఎంత బాగుంది. 2 రోజుల నుంచి ప్లాన్ వేస్తే ఇప్పుడు వచ్చిన మామ 4 రోజుల తర్వాత. ఎందుకంటే మా ఫ్రెండ్స్కి చెప్పిన, మా ఆఫీస్ ఫ్రెండ్స్కి చెప్పిన, మా ఇంటికాడ ఫ్రెండ్స్కి చెప్పిన, మా కాలేజ్ ఫ్రెండ్స్కి చెప్పిన, వెళ్దాం బరాబాయ్ అంటే వాళ్ళేమో రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అని చెప్పి అందరు హ్యాండ్ ఇచ్చారు మామ. ఇట్లయితే కాదని చెప్పి నేను ఒక్కడినే వచ్చేసిన. ఫస్ట్ ఫ్లోర్లోకి రాగానే మనకు రైట్ సైడ్లో అయితే ఇట్లా బోర్డు ఉంటుంది మామ, 18 కమ్యూన్ అని. 18ది చాలా హిస్టరీ ఉంది. ఇంకా లోపలికే తెలిపోదాం. 18 అంటే మన విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్, అది 18 ఇండియన్ క్రికెట్ టీము టీ షర్టు. సో 18 ఏంటంటే యాక్చువల్గా మన విరాట్ కోహ్లీ డెబ్యూ చేసిండు అనమాట 2008 ఆగస్ట్ 18కి. సో అందుకే 18 అని పెట్టింది. ఇక చూస్తే మస్తు ఉంది మా అంబియన్స్ కూడా బాగుంది మొత్తం. ఇది చూసుకుంటే మనకు విరాట్ కోహ్లీ సిగ్నేచర్ అనమాట ఇది. సో బాగుంది. ఇంకోటి చూసుకుంటే కూడా చాలా బాగుంది. 1 సీటర్ ఉంది, 2 సీటర్ ఉంది. ఫ్యామిలీస్ రావచ్చు, సోలో వాళ్ళు రావచ్చు, కపుల్స్ రావచ్చు. ఇంకా ఇది ఏంటంటే బార్ అండ్ రెస్టారెంట్ అనమాట. బార్ కూడా ఉంది మనకు. ఇంకా చూసుకుంటే మామ 5 స్టార్ హోటల్ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంది. సో ఎక్కడ తగ్గలేదు. చూసుకుంటే మనకు బాల్కనీ వ్యూ కూడా ఉంది. సో అది కూడా చూద్దాం తర్వాత. ఇంకా ఇక్కడ చూసుకుంటే సేమ్ లాంచ్ ఉంటుంది కదా మనకు, అట్లనే ఉంది. ఇంకా వుడెన్ లైట్స్ మనకు, ఇంకా వుడెన్ చైర్స్ ఎంత బాగుందో. ఇక్కడ చూసుకుంటే కపుల్స్ కూర్చోడానికి. సో నాకు తెలిసి ఇక్కడ ఒక 200 to 300 మెంబర్స్ ఈజీగా పడతారు మనకు. ఇంకా ముందు చూసుకుంటే మనకు బార్ ఉంది. సో మనకైతే అన్నీ దొరుకుతాయి అన్నారు వీళ్ళైతే. బియర్ నుంచి విస్కీలు, రమ్ములు అన్నీ ఏది కావాలంటే అన్నీ దొరుకుతాయి. ఆల్కహాల్ అయితే. సో ఆల్కహాల్ సెక్షన్ ఇది. నాకైతే ఎక్కడ కూర్చోవాలో అర్థమే కాలే. ఇంకా ఫైనల్లీ ఇదైతే ఫిక్స్ చేసిన. మెన్యూ చూసుకుంటే ఇట్లా ఉంది, 18 కమ్మి ఉంది. సో ఇట్లా ఉన్నాయి. రేట్లు అయితే 475, 545 మసాలా, 625 క్లే ఓవెన్ పన్నీర్ తిక్కర్ అంట, 575 చికెన్ సౌలేకి అంట, 645 ఇట్లా ఉన్నాయి. రేట్లు అయితే 645 అన్నీ. ఆల్మోస్ట్ బార్బిక్యూ హాట్ వింగ్స్ 645. ఇంట్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 500, 600, 700 అయితే ఉన్నాయి మినిమం. వీళ్ళ దగ్గర అయితే బ్రెడ్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ బ్రెడ్స్ అండ్ బన్స్ అంట. సో ఇట్లా రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి. 400, 495, 595 ఇట్లా ఉన్నాయి బ్రెడ్లు రేట్లు. లిస్ట్లో చూసుకుంటే మనకు డిమ్సమ్స్ అండ్ సూషీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. వెజ్ అంట, క్రిస్టల్స్ 575. ఇంకోటి ఆల్మోస్ట్ అన్ని 600. విరాట్ కోహ్లీ జెర్సీ అయితే పెట్టినారు 18 అని. ఇంకోటి విరాట్ కోహ్లీ ఫోటోలు ఉంటే బాగుండేది. యాక్చువల్ ఫోటో సెక్షన్ కూడా పెట్టేది ఉండే. అంటే విరాట్ కోహ్లీ స్పెషల్ మన చికెన్ బిర్యానీ అయితే చెప్పిన మామ. ఇంకా ఇదైతే చికెన్ బిర్యానీతో వచ్చేసింది. విరాట్ కోహ్లీ ఫేవరెట్ డిష్ అంట మామ ఇది, మన మష్రూమ్ గూగ్లీ డిమ్సము. సో ఇది కూడా చెప్పిన. ఒక ప్లేట్ ఏమో మష్రూమ్ డిమ్సము ఆ కలర్ది, ఇంకోటి ఒక బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇంకొక కోక్ చెప్పిన. ఇంకా వాటర్ బాటిల్ అయితే కాంప్లిమెంటరీ ఇచ్చినారు. ఇంకోటి మనకు రైతా కూడా ఇచ్చినారు. ఇంకా ప్లేట్ మాత్రం సూపర్ ఉంది మామ. ఇంకా స్పూన్స్ కూడా ఇచ్చినారు. మనకు ఏరోప్లేన్లో వెళ్తే మనకు స్పూన్స్ ఎట్లా ఉంటాయి అట్లానే ఉన్నాయి. ఇంకా 18 కమ్యూన్ అని ఒక మన అదే టిష్యూ పేపర్లు చాలా బాగుంది. ఇంకా చూసుకుంటే మనకు చాప్ స్టిక్స్ కూడా ఇచ్చినారు. సో డిమ్సమ్స్కి తినడానికి మన విరాట్ కోహ్లీ ఫేవరెట్ డిష్ మామ స్టార్ట్ చేస్తున్నా. మరకల్లా డిమ్సమ్లు. సో 5 అయితే ఇచ్చినారు, 5 పీసెస్. ఒక ఫస్ట్ బైట్ అయితే పెడదాము. చిల్లీ సాస్ కూడా ఇచ్చినారు. ఈ చిల్లీ సాస్లో కొంచెం అద్దుకొని తిందాం. మస్తు ఉంది బాబా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. లోపల స్టఫ్ కూడా బాగుంది, మష్రూమ్ కూడా బాగా ఉడికింది. ఇంకోటి చూసుకుంటే డిమ్సమ్లు కూడా చాలా చిన్న ఉన్నాయి. సో నోట్లో పెట్టినా కూడా అంత తిన్నట్టు లేదు. ఎందుకంటే పెద్ద డిమ్సమ్లు నేను చాలా తిన్నా ఫారెన్ కంట్రీలో. సో ఇవి చాలా చిన్న ఉన్నాయి. ఇంకా పెద్ద ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇచ్చిన క్వాంటిటీ 5 కదా, 5 పెద్ద ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. విరాట్ కోహ్లీ ఫొటోస్, ఇట్లా సెంచరీస్ చేసిన ఫోటోలు, ఇంకా విరాట్ కోహ్లీ ఇట్లా 2011లో వరల్డ్ కప్ విన్నింగ్ టీము, ఇట్లా ఫోటోలు పెట్టుంటే బాగుండేది యాక్చువల్గా. కానీ ఓన్లీ ఆ జెర్సీ ఒకటే పెట్టినారు అంతే. సో నేనైతే రికమెండ్ చేస్తాను, ఇంకా ఫోటోలు అంటే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యాన్స్గా మనము విరాట్ కోహ్లీ రెస్టారెంట్ అంటే జర ఫోటోలు కూడా దిగితే బాగుంటుంది కదా. ఎట్లో చూసుకుంటే కానీ ఏంటంటే మన విరాట్ కోహ్లీ రెస్టారెంట్కి రావాలి, వెళ్ళాలి అని ఒక కోరికతోని
నేను వచ్చినా ఎవరైనా అందుకే వస్తారు. సో ఎక్స్పెన్సివ్ ఏం కాదు, ఎక్కడికి వెళ్ళా కూడా ఇవాళ రేపు అట్లనే ఉన్నాయి. అప్పట్లో ఎక్స్పెన్సివ్ అనేవాళ్ళు, 500, 600, 700 అంటే ఎక్స్పెన్సివ్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఏ రెస్టారెంట్ పోయినా అట్లనే ఉన్నాయి రేట్లు. సో ఇట్స్ ఓకే. సో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ వచ్చినాక ఈ ఫుడ్ చూసినాక రేట్లు చూసినాక ఒకటే అనిపించింది మామ, సింగిల్గా వచ్చి తినడమే బెస్ట్ మామ. ఈ క్వాంటిటీకి మధ్య సింగిల్ వచ్చిడే దంచుడు. ఇది డిమ్సమ్లో అయితే అన్నీ అయిపోయినాయి మామ, మొత్తం ఫినిష్ చేసేసిన. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫేవరెట్ చికెన్ బిర్యానీ అయితే తిందాం మామ. సో టేస్ట్ చేద్దాం, చూద్దాం ఎట్లుందో. నాకు తెలిసి బాగానే ఉంటుంది. అబ్బా ఎంత సాఫ్ట్గా ఉందమ్మా, ఎంత మెత్తగా ఉందో. బాస్మతి రైస్ కూడా అది గులాబ్ జామున్ ఉంటుంది అట్లనే మొత్తం అది నోట్లో పెట్టగానే అది కరిగిపోయింది బిర్యానీ. సో చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే మసాలా కూడా అంత లేదు. సో వేరే రెస్టారెంట్లో ఫుల్ మసాలాలు కలుపుతారు, అట్లా మసాలాలు లేవు. సాఫ్ట్గా ఉంది బిర్యానీ కూడా, ఎవరైనా తినొచ్చు ఈ బిర్యానీ. క్వాంటిటీ చూసుకుంటే బిర్యానీ అన్న అట్లీస్ట్ తినొచ్చు, బాగానే ఉంది క్వాంటిటీ. మరి డిమ్సమ్ అంతా మరి చిన్నగా 5 పీసులు అయితే అది అసలు నిండలే నాకు. బిర్యానీ అయితే అట్లీస్ట్ ఓకే, బాగానే ఉంది, తినొచ్చు. కానీ ఇద్దరు వస్తే మాత్రం అసలు సరిపోదు మామ. మీరు ఒక్కరు వస్తారా, ఇద్దరు వస్తారా, నలుగురు వస్తారా, ఫ్రెండ్స్తో వస్తారా, రిలేటివ్స్ వస్తారా కాదు, కానీ ఒక్క ప్లేటు ఒక్కరికే సరిపోతుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే షేరింగ్కి వెళ్దాం అనుకుంటారు. సో షేరింగ్ అయితే ఇక్కడ వర్కౌట్ కాదు, ఎందుకంటే సరిపోదు యాక్చువల్గా. ఆ షేరింగ్లో ఏం నిండదు. సో అట్లా ఉంది అనమాట. విరాట్ కోహ్లీ మ్యాచెస్ అయితే ఒక్కటి కూడా మిస్ కాలేమమ్మ. 2008 నుంచి ఇప్పుడు 2025 వరకు ప్రతి ఒక్క మ్యాచ్ చూసినా. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం మామ, సో చిన్నప్పటి నుంచి. సో ఇంకోటి చూసుకుంటే నాకు క్రికెట్ ప్లేయర్స్లో నా ఫేవరెట్ అయితే సచిన్ టెండూల్కర్, MS ధోని, ఇంకా సౌరవ్ గంగూలీ, సెహ్వాగ్, రోహిత్ శర్మ. ఆస్ట్రేలియా క్రికెట్ టీం అంటే కూడా చాలా ఇష్టం ఉండేది. ఇంకా నా ఫేవరెట్ ప్లేయర్స్ అయితే అప్పట్లో మాథ్యూ హెడన్ అండి, అడమ్ గిల్క్రిస్ట్, రికీ పాయింటింగ్. ఆఫ్రికా క్రికెట్ టీం అంటే కూడా నాకు చాలా ఇష్టం. అప్పట్లో నాకు జాక్ క్యాలిస్, ఇంకా గ్యారీ క్రిస్టన్ అని, ఇంకా మన అనాల్ డొనాల్డ్ అని. వెస్టిండీస్ క్రికెట్ టీంలో చూసుకుంటే నా ఫేవరెట్ బ్రెయిన్ లారా, కాట్నీ ఆంబ్రూస్, కాట్నీ వాల్ష్, ఇంకోటి ఇప్పుడు ఆండ్రూ రసల్. ఇంకా న్యూజిలాండ్ టీంలో కూడా నాకు చాలామంది ఫేవరెట్ ఉన్నారు. ఇంకా శ్రీలంక టీంలో కూడా నాకు చాలామంది, సనత్ జయసూర్య, సంగకారా. ఇట్లా నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం బ్రో చిన్నప్పటి నుంచి. ఇంకా వ్యూ అయితే సూపర్ ఉంది మామ, ఇక్కడ నుంచి ఎంత బాగుంది కదా వ్యూ. సో నెక్స్ట్ లెవెల్ ఇదైతే. సో ఇంకా నైట్ వస్తే సూపర్ ఉంటుంది. ఇక్కడ కూర్చొని హ్యాపీగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు వ్యూని. ఇంకొక మెన్యూ మామ నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నారు. ఇది పిజ్జా, ఇంకా మనకు చైనీస్ ఐటమ్స్ అవి ఉన్నాయి. పిజ్జా రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి మామ, 625, 695 ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఈ రేట్లు కూడా ఇట్లా ఉన్నాయి మామ. మనకు దాల్ అంట, సో అవి కూడా కర్రీస్ కూడా ఇట్లా ఉన్నాయి, 545, 545, 565. సో అన్నీ ఇట్లా ఉన్నాయి కర్రీస్. సో ఇవన్నీ కర్రీ ఐటము. ఇంకా రైస్ అండ్ నూడిల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో అవి కూడా ఆల్మోస్ట్ రేట్లు అట్లనే ఉన్నాయి. సో ఇంకా పాస్తాలు కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర. సో ఇంకా చూసుకుంటే మనకు డెజర్ట్స్ ఉన్నాయి. సో డెజర్ట్స్లో కూడా ఆల్మోస్ట్ 500 ఎబోనే అన్నీ. సో కోకోనట్ ట్రీ లీచీస్ అంట, సో పుల్మీ కేక్ అంట, క్రీమీ చీజ్ బ్రౌనీ అంట. ఇంకా సైడ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర. సో పెరి ఇంకా సాల్ట్ కూడా దొరుకుతాయి. ఇంకా స్టీమ్ రైస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకా చూసుకుంటే మనకు ఇండియన్ బ్రెడ్. మన విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ రెస్టారెంట్ మన హైదరాబాద్లో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాబాయ్, లవ్ యూ ఆల్.